వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజల్స్, అసెంజర్స్, గాడ్స్ ప్లీజ్ చెప్పండి. ఈ వీడియోలో నాకు గైడ్ చేయండి. మన యొక్క కలెక్టివ్ వాళ్ళ యొక్క లైఫ్లో ఏ మెసేజెస్ తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏ రకంగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు లైఫ్లో అనుకున్న అన్నీ చేస్తారంటండి. అండ్ మీ ఏంజల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనా, నేచర్ కూడా మీతో మాట్లాడుతుందంట. సో బీ ఓపెన్, మీకు చాలా సైన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. అది వీడియో కానీ సాంగ్ కానీ లేదా డైరెక్ట్గా బర్డ్స్ కానీ లేదా ఏదో ఒక రకంగా మీకు సైన్స్ అనేవి వస్తాయంట. సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సరేనా వ్యూయర్స్. మీరు ఈ నాలుగిట్లో ఒక పైన చూస్ చేసుకోండి, సరేనా. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఏంజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంజల్స్, ఇప్పుడు పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ గురించి చూద్దాము. మీరు కావాలంటే ఇంకొక పర్సన్ గురించి కూడా అనుకోవచ్చండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇతను నా ఫ్రెండ్, తిన వాళ్ళ రిలేటివ్ ఇలాగనే పలానా పర్సన్ అనుకొని పని గుర్తుపెట్టుకోండి, సరేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క గురించి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి, ఓకేనా. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు. మీరు ఎవరో ఒకరు, ఒక మెయిల్, మీరు ఫీమేల్ అయితే కనుకండి చాలా ఫాస్ట్గా మీతో కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నారంట. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు, మీకు ఏంజల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మీ పాజిటివ్ వైబ్స్లో వెళ్తూ ఉంటారనమాట ఎప్పుడు. సో ఇంకా చెప్పండి ఏంటి ఏమనుకుంటున్నారు. మీరు నిలబడ్డారు, చాలా మందితో పోటీపడి మీరు నిలబడ్డారు అని అనుకుంటున్నారంట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీరు చాలా జాబ్స్ చేసి లేదా బిజినెస్ చేసి మీరు నిలబడ్డారు ప్రస్తుతానికి అని అంటున్నారంట. ప్రస్తుతం అదే చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే జలస్తో వెనక్కి లాగాలనుకుంటున్నారో, ఎవరైతే పాస్ట్లో మీకు జాబ్ లేకుండా చేశారో, ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని చూసి ఎక్కిరిన నవ్వులు నవ్వారో, వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని నిలబడి మీకు రూపాయి సంపాదించడానికి చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని లాగేసుకొని కింద పడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు సంపాదిస్తుంటే చూస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ చాలామంది, కొంతమంది మీ మదర్ ఫిగర్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట. అండ్ మీకు మనీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు లివిలైస్ ఎక్కువగా ఉందండి. మీరు ఏదైనా దిష్టి తీసుకుంటూ ఉండండి, ఓకేనా. అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళ జాబ్ని దగ్గర నుంచి జాబ్ని తీసేసుకోవడం లేదా జాబ్ని ఇంకొకరికి ఇవ్వడం ఇలా ఆలోచనలో ఉన్నారంట. అండ్ వాళ్ళు ఏంటంటే మీ ప్లేస్ నుంచి మిమ్మల్ని తప్పించేసి ఇలా స్టక్ అయ్యేలా చేయాలి. పాస్ట్లో ఏదైతే స్టేజ్ నుంచి మీరు వచ్చారో ఆ స్టేజ్కి మిమ్మల్ని చేయాలని చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా టీచ్ చేస్తున్నారంట. అంటే వాళ్ళని కొంచెం మీరు ఇబ్బంది పెట్టేలా డైలాగ్స్ వేయడం, కావాలని మీరు నొచ్చుకునేలా మాట్లాడడం, కొంచెం వెక్కిరి చేష్టలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. కానీ దానివల్ల అయితే వాళ్ళకి ఏమీ ప్రయోజనం ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మీ దారిలో మీరు వెళ్ళండి. మీకైతే చాలా స్ట్రాంగ్ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్. సో మీకు ఏదైతే క్లియర్గా మీరు అనుకుంటున్నారో మీ పని మీదే మీరు వెళ్ళండి. మీరు వెనకలు లాగడానికి చాలామంది ఉంటారు, కానీ డివైన్ మాత్రమే ముందుకు తీసుకెళ్తాడు. అండ్ మీకు మీ ఫ్యూచర్లో కూడా చాలామంది మీరు మీట్ అవుతారు. అందరూ మీ చుట్టూ పాతలో ఉన్నట్టు లేదా ప్రజెంట్ ఉంటున్నట్టు ఉండరు. సో చేసుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీకు లైఫ్లోకి ఎవరైతే ముఖ్యమో, ఎవరిలో అయితే మీకు మంచి జరుగుతుందో డివైన్ వాళ్ళు మీ లైఫ్లో ఖచ్చితంగా తీసుకొస్తారు, సరేనా. సో మీరు మీ దారిలో మీరు వెళ్తూ ఉండండి. మీకు రావాల్సిన వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు మీ టైం వచ్చినప్పుడు వస్తారు. సో మీరు హెల్త్ కేర్ అనేది బాగా తీసుకోండి, టైంకి నిద్రపోండి. అండ్ హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. బనానాస్ కానీ లేదా అంబలి కానీ, అంటే రాగిజావ అంటారు కదా, రాగిజావ కానీ తీసుకుంటూ ఉండండి. అది కానీ కొంచెం టేస్ట్ కొంచెం చప్పగా ఉన్నా కూడా చాలా బెనిఫిట్ అండి దానివల్ల. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన యొక్క పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ గురించి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు. మీరు ఒక మంచి పార్ట్నర్, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఒక మంచి పార్ట్నర్,
ఫ్యామిలీని మీరు బ్యాలెన్స్ చేయగలరు అండ్ మీరు చాలా లవబుల్ అండ్ కేరబుల్. మీ ఫ్యామిలీని మీరు చాలా బాగా చూసుకుంటారు అండ్ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు అండ్ ఆల్రెడీ చాలామంది సెటిల్ అయిపోయి ఉన్నారు ఈ పాటికి. అండ్ మీ చుట్టూ కూడా ఫస్ట్ రీడింగ్ వచ్చినప్పుడే వచ్చింది కార్డు, ఇప్పుడు కూడా వచ్చింది. ఏంజల్స్ మిమ్మల్ని చాలా వాచ్ చేస్తున్నారంట, కంటిన్యూగా వాచ్ చేస్తున్నారంట ఏంజల్స్ మిమ్మల్ని. మీరు చేసే పనులు కానీ మీరు చేసే మీరు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉన్నారంట, మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారంట. సో దే ఆర్ ఫీల్ వెరీ ప్రౌడ్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిలో మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అంటండి. సో కంటిన్యూ చేయండి, మీరు చేస్తున్న పనిని మాత్రం ఎవరి గురించి ఆపొద్దు. అండ్ ఎవరైతే మిమ్మల్ని వెనక లాగాలని చూస్తున్నారో వాళ్ళే వెనకబడిపోయి ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళని అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు, సరేనా? మీరు మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, మీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు, సరేనా? మీకు ఏంజల్ అనేది ఏం మెసేజ్ చేస్తుందో చూద్దాం. ఏంజల్ మన పైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళ గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? పర్ఫెక్ట్ టైమింగ్ అని ఆలోచిస్తున్నారంట. మీకు మీ లైఫ్లో ఏదైనా చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అని అనుకుంటున్నారంట. మీరు హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మా డబుల్ కన్ఫర్మేషన్ అండి, కింద కూడా మీరు హెల్త్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆపొద్దు, మీరు చేసే పనిని అసలు ఆపొద్దు. అంటే మీ చుట్టూ ఎంతమంది మీకు కనిపిస్తున్నారో, కనిపించేలాగా ఆపుతున్నారో, కానీ కనిపించకుండా చాలామంది కూడా మనం బాగుపడిపోతున్నాం ముందుకెళ్తాం అంటే వెనక్కి లాగడం చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఏంజల్స్ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మీరు మరీ చెప్తున్నారు, మీరు చేసే పనిని మాత్రం అసలు ఆపొద్దు. మీకు కావాలనుకుంటే బయట నుంచి డీటెయిల్స్ అనేది తెచ్చుకోండి, బయట నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. సోషల్ మీడియాలో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సరేనా? మీరు దేని గురించి అంటే ఒక స్టడీస్ గురించి కావచ్చు, మెటీరియల్స్ గురించి కావచ్చు, లేదా ఏదైనా డివైన్స్ గురించి కావచ్చు, లేదన్నా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాని గురించి కావచ్చు, డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా వస్తాయి. సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నెట్లో చూసుకోండి, సరేనా అని చెప్తున్నారు. ఇంకా మా పర్సన్స్ని అడిగి సీనియర్స్ని అడిగే కంటే కూడా మీ పర్సనల్గా ఓన్గా ఎక్కువగా మీ టైం స్పెండ్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ పైల్ 2 చూస్ చేసుకున్న మన కలెక్టివ్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఏంజల్స్, ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ప్లీజ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, సరేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో పైల్ 2 చూస్ చేసుకున్న కలెక్టివ్ చుట్టూ ఉన్న పర్సన్స్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? మీరు చాలా వర్క్ లోడ్ చేస్తున్నారంట, చాలా కష్టపడుతున్నారంట, అదే చాలా పనులు చేస్తున్నారు, ఒకటి కాదు చాలా పనులు చేస్తున్నారని అనుకుంటున్నారంట. అండ్ మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ వెనక్కి తిరిగి చూసుకోకుండా చేయడం కోసం ఏదో చాలా 1, 2, 3 పనులు ఆలోచిస్తున్నారంటే చేస్తున్నారంట. సో దానివల్ల మీరు ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు. ఏంటి అంటే ఇంటి భారం మొత్తం ఒకరి మీదే పడిపోయింది అంటారు కదా, ఆ విధంగా మీరు ఉన్నారు అని అనుకుంటున్నారంట. భారం అంతా తన మీదే పడిపోయింది, తనే చేస్తున్నాడు అని అనుకుంటున్నారంట మీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఇంకా చెప్పండి నుంచి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వాచ్ చేస్తున్నారంట, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు అండ్ ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు అలా మిమ్మల్ని వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్, మన యొక్క 2 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కొంతమంది అయితే మీకు ప్రపోజల్ ఇద్దామని కూడా ఆలోచిస్తున్నారంటే, అది లవ్ ప్రపోజల్ కావచ్చు లేదా మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు. త్వరలోనే ప్రపోజల్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మ్యారేజ్ ప్రపోజల్ అండి, ఎవరో మిమ్మల్ని అంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా మీ గురించి టాపిక్ వచ్చినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు గట్రా జరుగుతున్నప్పుడు వాళ్ళు మీకు మ్యాచెస్ అనేవి చూస్తున్నారంట. సో మీరు సెటిల్ అయిపోయారు కదా, ఇంక పెళ్ళి చేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్. అండ్ కొంతమంది మీరు ఆల్రెడీ చాలా దూరం చాలా కష్టపడి చాలా బ్రేకప్ తర్వాత, ఒక హెవీ బ్రేకప్ తర్వాత మూవ్ ఆన్ అయిపోయి లైఫ్లో ఇప్పుడిప్పుడే మీరు లీడ్ చేయడం, బతకడం అనేది చూస్తున్నారు. సో మీరు చాలా ఇట్ల గురించి తెలుసుకున్నారు, చాలా విషయాలు, చాలా మనుషులు, మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అన్నీ కూడా తెలుసుకున్నారు. అండ్ మీరు ఇంకొకరికి కూడా టీచ్ చేసే స్టేజ్లో ఉన్నారు అని చెప్తున్నారండి అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీ గురించి ఎదురు చూస్తున్నారంట వాళ్ళు. ఎవరో అయితే మీరు ఎవరి గురించి అయినా, మీరు ఎవరైనా రీసెంట్గా మీకు ఏదైనా ప్రపోజల్స్ చెప్పినా, లేదా ఎవరైనా ఏదైనా జాబ్ ఆఫర్ గురించి చూసినా, లేదా మ్యారేజ్ గురించి చెప్పినా వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తున్నారంట. మీ నుంచి ఏం సమాధానం వస్తుంది అని ఎదురు చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్, మన యొక్క కలెక్టివ్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే, మీకు ఏమి చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆస్క్ యువర్ ఏంజల్. మీరే అంటే డైరెక్ట్గా ఏంజల్స్ని అడగండి,
ఏంజిల్ నాకు ఇది కావాలి, ఏంజిల్ నాకు అది కావాలి, దీంట్లో దారేట్ ఉందో చూపించు, ఏం చేస్తే బాగుంటుంది, ఇలా మీరు డైరెక్ట్గా ఏంజల్స్ని అంటే అడగండి, వాళ్ళు మీతో మాట్లాడతారంట. దే ఆర్ ఓపెన్ టు టాక్ టు యూ. సరేనా? మీరు డైరెక్ట్గా వాళ్ళని అంటే అడగండి. మీరు ఏదైతే డివైన్ పూజ చేస్తున్నారో వాళ్ళని అడగండి డైరెక్ట్గా. యు ఆర్ రెడీ. మీరు ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి లేట్గా ఉంటే, ఇంకా చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తుంటే, ఇదే టైము, ఇంక మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తున్నారు. లేదా ఏదైనా జాబ్ మనీ కుదిరిని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికో జాబ్ పెట్టుకోవడానికి, ఇది టైము, మీరు స్టార్ట్ చేయండి, యు ఆర్ రెడీ అని ఏంజల్ చెప్తున్నారు. మీరు ఏ విషయంలోని వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. డబుల్ కన్ఫర్మేషన్, యాక్షన్ తీసుకోండి, ఇంకా లేట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే లవ్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మన ఫైల్ 3 చూస్ చేసుకున్న మన యొక్క వ్యూయర్స్ గురించి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఏంజల్స్, గైడ్స్, ప్లీజ్ చెప్పండి. మన ఫైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏంజల్స్, గైడ్స్, ప్లీజ్ చెప్పండి. ఫైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏదైతే అయితే మీరు ఎవరినైనా ఒక పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యానని ఆలోచిస్తున్నారంట. మీతో ఉండే అవకాశం కానీ, లేదా మీతో బిజినెస్ చేసే ఒక ఆఫర్ మిస్ అయ్యాను, మీతో ఉండే అవకాశం కంప్లీట్గా ఒక పర్సన్ మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నాడంట. అయితే అది మీ పాస్ట్లో బ్రేకప్ అయిన పర్సన్ అవ్వచ్చు. వాళ్ళకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే సస్యమీరా లేదు. అయితే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉండాలి, లేదా మీరు మ్యారేజ్ అలాని కంప్లీట్గా కట్ ఆఫ్ చేసేసి ఉండాలి. సో కంప్లీట్గా ఒక పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నారంట. ప్రజెంట్ మీరైతే సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారండి. మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, మీకు ఇష్టమైన పని చేసుకుంటూ చాలా జాలీగా ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్గా మీరు ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ కూడా అవుతున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్. అండ్ ఇంకేమనుకుంటున్నారు ఏంజల్? మీరు ఈజీగా ఏంటంటే చాలా ఎమోషనల్గా ట్రైన్ అవుతున్నారు, ఏదో విషయంలో మీరు ఎమోషనల్గా ట్రైన్ అవుతున్నారు అని అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్. మీరు చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారంట. ఏ విషయంలో ఏంజల్? ఫ్యామిలీ విషయంలో. మీరు ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విషయంలో, ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో చాలా ఓవర్ బర్డెన్ అవుతున్నారు. సో మీరు వెనక్కి తిరిగి ఎవరు చూస్తున్నారు ఏంజల్? మీకు జరిగే జస్టిస్కి అవకాశాన్ని, అంటే మీకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఇప్పుడు మీకు జస్టిస్ జరిగే టైము, మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఏదైనా మనీ రావాల్సి వచ్చినా, ఏదైనా రావాల్సి వచ్చినా దాని విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసేలా చేయడం కోసం, అవకాశం కోసం చూస్తున్నారంటే ఎవరో ఒక మేలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒక అతను. అంటే వాళ్ళకి ఇప్పుడు మీకు గవర్నమెంట్కి ఏమైనా పెట్టుకుంటే దాంట్లో చెడగొట్టడానికి కానీ, ఏదో ఒక జస్టిస్, మొత్తానికి జస్టిస్ కోసం చూస్తున్నారంట. మీకు జస్టిస్ జరిగిపోద్ది, దాంట్లో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి, ఏం అవకాశం దొరుకుద్దా అని చూస్తున్నారంట. అది మీ మదర్ ఫిగర్ విషయంలో ఏం దొరుకుద్దా అని చూస్తున్నారంట. అండ్ మీ సిస్టర్స్ ఉంటే సిస్టర్ విషయంలో, మీ వైఫ్ విషయంలో, లేదా మీ సన్ డాటర్ విషయంలో ఏదైనా స్కాలర్షిప్స్ కానీ మనీస్ కానీ ఇలా వస్తుంటే దాన్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం, అవకాశం ఎక్కడ దొరుకుద్దా అని ఆలోచిస్తున్నారంట. అదే పని మీద ఉన్నారంట వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ అవకాశం దొరుకుద్దా అని. ఎందుకంటే మీరు సన్లా మెరిసిపోతున్నారు అక్కడ, మీ పని మీరు చేసుకుంటూ జాలీగా మీ పని మీరు చేసుకుంటున్నారు, అదే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంకో ఎలాగైనా మీ హార్ట్ బ్రేక్ చేసేయాలి, మిమ్మల్ని ఏడిపించాలి అని టైం కోసం చూస్తున్నారంట. ఏంజల్, మన యొక్క పర్సన్ మీరు చేసే పనిలో మీకు పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు జనాలు చెప్పుకుంటూ చుట్టుపక్కల మీ పనులు చెడగొట్టడానికి, ఎలా చెడగొట్టేలా చేయాలా అని చూస్తున్నారంట వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న కొంతమంది. ఏంజల్ చెప్పండి, మనకు కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళు మన పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూసాం కదా, వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? చెప్పండి ఏంజల్స్, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ. మీరేం చేస్తే అదే అని అంటున్నారు. మీరు ఏమనుకుంటే అదే, మీరు ఏం చేసినా సరే నేను మీతోనే ఉంటాను అంటున్నారు మీ ఏంజల్. అంటే మీరు చేయాలనుకుంటే చేయండి, మీరు ఆ జాబ్ చేస్తారా చేయండి, ఆ జాబ్ వద్దా ఇంకో జాబ్ చేస్తారా చేయండి, మీరు నమ్మకం ఉంచండి అంతే. మీరు అనుకున్న పని అయిపోద్ది అనే నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా అయిపోద్ది. నువ్వు చెయ్యాలా వద్దా అనేది నీ నిర్ణయానికి వదిలేశాను అంటుంది ఏంజల్. ఇంకా చెప్పండి ఏంజల్. వెయిట్. మీరు దేని గురించైనా ఏదైనా చేద్దామని ఏదైనా అనుకుంటే కొంచెం టైం వేస్ట్ చేయండి. దేనికి వెయిట్ చేయాలి ఏంజల్?
మీరు ఏంజల్స్ని అంటే అడగండి, మెడిటేషన్ రింగ్ ఆన్సర్స్ అంటే మీరు పీస్ఫుల్గా కూర్చొని ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు చేయాల్సిన పని ఇదేనా కరెక్టా అని ఆలోచించండి. అండ్ బయట వాళ్ళతో ఏదైనా పని పెట్టుకున్నప్పుడు అంట చాలా క్లియర్గా అంట మాట్లాడుకోండి, ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు ఉన్నారంట మీ చుట్టూ. ఆల్రెడీ ఇందాక ఎనర్జీ చూసాం కదా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. మీరు ఎక్కడ ఆగొద్దు, సరేనా, ఎక్కడ ఆగొద్దు అని చెప్తున్నారు. లిసన్ టు ఇంట్యూషన్, మీ మైండే మీకు గైడ్ చేస్తుంది, సో దాన్ని ఫాలో అవ్వండి. మీ మైండ్లోకి మంచి థాట్స్ వస్తాయి అండ్ మీకు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా లేదనేది మీకు క్లారిటీ ఉంది మీ మైండ్లో. సో మీ ఇంట్యూషన్ మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మన యొక్క 4 సెలెక్ట్ చేసుకున్న వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూద్దాం. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఎవరో బోర్లో పడ్డారంటండి 4 గారి విషయంలో, 4 సెలెక్ట్ చేసుకున్న విషయంలో ఎవరో బోర్లో పడ్డారంట. ఏంజల్స్ చెప్పండి, మన చుట్టూ అది 4 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మన వ్యూయర్స్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మన యొక్క 4 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు దేని గురించి ఎదురు చూస్తున్నారంట మీ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజల్, ఇంకేమనుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎదురు చూస్తున్నారంట వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్. ఒక మ్యారేజ్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని కార్డ్ దీని మీద పడిందండి. అంటే ఏదో మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. మీరు ఒకసారి ఏదైనా మీకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి దాని గురించి క్లియర్గా చూసుకోండి, సరేనా. ఆలోచించుకోండి 1కి 2 సార్లు. బ్యాలెన్స్, మీ లైఫ్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. మీకు రావాల్సిన మనీ అన్నీ వస్తున్నాయి. మీరు కొత్తగా ఏదో పని స్టార్ట్ చేశారు, రీసెంట్గా ఏదో కొత్త పని స్టార్ట్ చేశారు, దానివల్ల మీకు మనీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీ ఇంట్లో బయట అంతా బ్యాలెన్స్ అయిపోతారు అని చెప్పి కొంతమంది మిమ్మల్ని ఎలాగైనా కింద పడేయాలని చెప్పి ఇక పెళ్లి ఆఫర్ కోసం బాగా మేఘాల మీద వచ్చేస్తున్నారంట. అయితే వాళ్ళు మీకు బ్రేకప్ అయిన ఒక ఎక్స్ కావచ్చు లేదా సెపరేషన్లో ఉన్న పార్ట్నర్ కావచ్చు, మీరు ఇప్పుడు బాగుపడిపోతున్నారని చెప్పి ఆగమేఘాల మీద వచ్చేస్తున్నారంట కప్పట్టుకొని. ఎందుకండి వీళ్ళైతే వస్తున్నారు టాక్సిక్ ఎనర్జీ, అంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప మీకు సపోర్ట్ చేయడానికి కాదు. డబ్బులు వచ్చేస్తాయని, వాళ్ళకి డబ్బులు వస్తాయని మీతో ఉంటే. ఇంకా చెప్పండి ఏంజిల్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, మన 4 సెలెక్ట్ చేసుకున్న వ్యూయర్స్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు. మీరు ఒక ఫ్యామిలీ పర్సన్, చాలా లవబుల్, చాలా కేరింగ్ అండ్ మీరు ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు అని అనుకుంటున్నారండి. చాలామంది దే ఆర్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అండ్ కొంతమంది ప్రపోజ్ చేయడానికి కూడా చూస్తున్నారంట. సో ఇది మ్యాటర్, అంటే మీరు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు మీకు ఒక లైఫ్లో క్లారిటీ ఉంది. సో ఇప్పుడు కొంచెం రోజుల తర్వాత మీరు మ్యాచెస్ చూద్దామని అనుకుంటే, ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే, సో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బయట జరుగుతుంది, బయట వాళ్ళకి ముందు తెలుస్తుంది, తర్వాత ఇంట్లో వాళ్ళు తెలుస్తుంది అంటారు కదా. ఆ విధంగా మీ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి మీరంటే పడని వాళ్ళు ముందు అలా కప్పట్టుకొని వచ్చేస్తున్నారు మీ దగ్గరికి. మీ లైఫ్లోకి వస్తే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు వాళ్ళు బాగుపడిపోతారేమో అని, వాళ్ళకంటే ముందు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారంట అవకాశం కోసం. టీచర్స్ మరి వాళ్ళు మాట్లాడుకొని ఇలా చేద్దాం అనుకుని మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఇంకోసారి డ్రామా చేయడానికి చూస్తున్నారంట, మీకు హార్ట్ బ్రేక్ ఇవ్వడానికి. అది ఒకసారి చూసుకోండి, సరేనా. పాత వాళ్ళు, మోస్ట్లీ పాత వాళ్ళ ఏంజల్స్ లేదా కొత్త వాళ్ళ, పాత వాళ్ళ ఏంజల్స్, కొత్త వాళ్ళ, పాత వాళ్ళేనండి. అది మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు, మీకు నైబర్స్ కావచ్చు, పాత వాళ్ళే. కానీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి మనీ సంపాదిస్తారని మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారు, కానీ అది డివైన్ అనేది అల్లు చేయట్లేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. అయితే మీరు కంప్లీట్గా కట్ చేసేసి ఉంటారు. పాత వాళ్ళండి, కన్ఫర్మేషన్ పాత వాళ్ళు, పక్కా పాత వాళ్ళు, ఆల్రెడీ మీతో బ్రేకప్ అయిపోయిన వాళ్ళే తిరిగి మీ లైఫ్లోకి మెసేజ్ పెట్టి మళ్ళీ మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దామని చూస్తున్నారంట, సరేనా. మీ పాత వాళ్ళని, మిమ్మల్ని ఎవరైతే ముంచేసి వెళ్ళిపోయారో వాళ్ళ మాటలు మళ్ళీ నమ్మొద్దండి. స్నేక్ అయితే ఏమైందంటే వాళ్ళ స్కిన్ మారుస్తుంది కానీ వాళ్ళు దాని గుణం అయితే మారుతుంది, సరేనా. మిమ్మల్ని ఒకసారి కావాలని ప్లాన్ చేసి మిమ్మల్ని తొక్కేసి వెళ్ళిపోయారంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని తొక్కడానికే వస్తున్నారని అర్థం. సో ఓకేనా. మీ ఏంజిల్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం ఈ విషయంలో. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీరు ఏదనుకుంటే అది జరుగుతుందంటండి. సో చాలా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. చాలామందికి లవ్ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. సో జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది. సో పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు అనుకున్న సిచ్యువేషన్ అనేది త్వరలోనే ఇంప్రూవ్ అవుతుందంట. సో హెల్త్ కావచ్చు, మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్
ఏదైతే ఉందో మీ ఇంట్యూషన్ అంటే మీరు ఫాలో అవ్వండి, సరేనా? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ టు యూ. మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకంటే మించిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మీరు అనుకున్నంత బెటర్ అయితే కాదు. ఏదైనా సరే బీ అసర్టివ్గా ఉండండి, సరేనా? మీరు అనుకుంది మీరు ఫాలో అవుతూ ఉండండి. వచ్చినా రాకపోయినా మీకంటూ ఇంకో దారి అనేది ఖచ్చితంగా ఉంటుంది. వెనక లాగే వాళ్ళు లాగుతూనే ఉంటారు, మీకు పడి ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో వాళ్ళ వేడుపులు వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు. మీరు ముందుకు వెళ్తూనే ఉండండి, పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, సరేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.